విజ్ఞప్తి చేస్తాను. మోంతా తుఫాన్ ప్రభావంతో గుంటూరు జిల్లా అతులాకుతులమైంది. అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది. విద్యుత్ పునరుద్ధరణ, రహదారులు క్లియరెన్స్ వంటి పనులను వేగంగా చేపట్టింది. అలాగే పునరావాస కేంద్రాలలో ఉన్న బాధితులకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల కలెక్టర్లు తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి పరిస్థితులను పర్యవేక్షించారు. ఇక దీని మీద మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ కొండలరావు అందిస్తారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరపలేని వర్షాలు కురుస్తున్నాయి. ఒకవైపు వర్షంతో పాటు వీధురు గాలులు కూడా ఈస్తున్న నేపథ్యంలో భారీ చెట్లు కూడా నేల కొరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా అటు పల్నాడు జిల్లా, బాపట్ల జిల్లాలో కొన్ని ఏరియాలో రోడ్లన్నీ కూడా కోతకు గురైనవి, రాకపోకలు కూడా అంతరాయం కలిగిస్తున్న నేపథ్యం కనపడుతుంది. మరోవైపు లోతట్టు ప్రాంతాలంతా కూడా జలమయమైన కనపడుతున్నాయి. కొన్ని కుటుంబాలు ఏదైతే నీటిలోనే నివసిస్తున్న పరిస్థితి కనపడుతుంది. వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా అటు బాపట్ల జిల్లా కలెక్టర్ కావచ్చు, గుంటూరు జిల్లా కలెక్టర్, అటు పల్నాడు జిల్లా కలెక్టర్ వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని వసతులు కల్పించే విధంగా ఏదైతే లోతట్టు ప్రాంతాల ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకి, అంటే తుఫాను ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ ప్రాంతాలకు తరలించే విధంగా కూడా అడుగులు ముందుకేస్తున్న నేపథ్యం కనపడుతుంది. మరోవైపు ఏదైతే కొన్ని ఏరియాలో రాకపోకలు కూడా అటు పల్నాడు జిల్లా దొడ్లేరు వైపు కూడా పూర్తిగా రాకపోకలు అంతరాయం కలుగుతుంది. మరోవైపు శ్రీశైలం హైవే ఇనుకొండ దగ్గర కూడా రోడ్డు కోటకు గురైన నేపథ్యంలో అక్కడ కూడా అంతరాయం కలిగిస్తున్న నేపథ్యం కనపడుతుంది. మరోవైపు ఏవైతే ఈ వర్షానికి భారీ చెట్లు కూలినాయో వీటన్నిటిని కూడా గుంటూరు మున్సిపల్ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు తొలగించే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. రాత్రి నుంచి కొన్ని గ్రామాల్లో కరెంటు కూడా లేని పరిస్థితి కనపడుతుంది. ఏదైతే చెట్లు కరెంటు స్తంభాల మీద పడటంతో కరెంటు కూడా లేని పరిస్థితి కనపడుతుంది. కొన్ని ఇప్పటికీ పునరుద్ధరించినప్పటికీ కొన్ని టైం పడుతున్న సమయం పడుతున్న నేపథ్యం కనపడుతుంది. ఎప్పటికప్పుడు మున్సిపల్ కమిషనర్, గుంటూరు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ కావచ్చు, అటు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కాకుండా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనే దాని మీద టెలికాన్ఫరెన్స్లు, ఫోన్లో కూడా మాట్లాడిన సందర్భం కనపడుతుంది. మరోవైపు అన్నీ కూడా ఎక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చెట్లు కూలిన చెట్లను ఎప్పటికప్పుడు క్లియర్ చేసే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. మున్సిపల్ సిబ్బంది ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు గుంటూరు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఎప్పటికప్పుడు ఏదైతే పునరావాస కేంద్రాలు ఉన్నాయో వాటిని సందర్శించి వాళ్ళకి ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, వాటర్ ప్యాకెట్టు, ఇవన్నీ పాలు, చిన్నపిల్లలు ఉంటే పాలు అందుతున్నాయా లేదా ఎప్పటికప్పుడు కనుక్కుంటున్న నేపథ్యం. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కలెక్టర్ కూడా ఏదైతే పర్యటించడం జరిగింది. మరోవైపు మున్సిపల్ కమిషనర్ కూడా గుంటూరు నగరంలో పర్యటిస్తున్నారు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికీ కూడా ఈ రోజు నుంచి రేపు కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. చిరుజల్లులు పడుతున్న నేపథ్యంలో, గాలి కూడా వీస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు చెప్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్లు, వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రజలకు ఎలాంటి హాని, ప్రాణ నష్టం జరగకుండా చూసే విధంగా కూడా అడుగులు ముందుకేస్తున్నారు. కొన్ని చోట్ల ఏదైతే వరి, పత్తి, మినప ఇవన్నీ కూడా అటు పల్నాడు ఏరియాల్లో వరి నీడు వెళ్ళిన సందర్భంలో రైతులందరూ ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పత్తి వేసిన రైతులు ఇబ్బంది పడుతున్నారు, పంట నష్టం జరిగిందని కూడా చెప్తున్న నేపథ్యం కనపడుతుంది. మరోవైపు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి పర్యవేక్షణ చేస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. అత్యవసర పరిస్థితులు తప్ప ఈరోజు అంతా కూడా బయటికి రావద్దు. కొన్ని ప్రాంతాల్లో కరెంటు పోల్స్కి కరెంటు కూడా వచ్చే ప్రమాదం ఉంది. ప్రజలు కరెంటు పోల్ వైపు వెళ్ళొద్దు. భారీ చెట్లు ఏవైతే ఉన్నాయో వాటి కిందకి వెళ్ళొద్దు. ఇప్పటివరకు నానుంటాయి కాబట్టి ఆ చెట్లు పడి ప్రమాదం ఉంది కాబట్టి చెట్ల దగ్గరకు కూడా వెళ్ళొద్దు. రోడ్ల మీద కూడా హోర్డింగ్లు ఇవన్నీ నాని ఉన్నాయి కాబట్టి కింద పడతాయి. వాటి వైపు కూడా ప్రజలు ఎవరు వెళ్ళొద్దు. కొన్ని ప్రాంతాల్లో పాత భవనాలు ఏవైతే ఉన్నాయో ఆ పాత భవనాలు కూడా
ఇది భారీ వర్షం కురిచింది. రాత్రి నుంచి కంటిన్యూగా వర్షం పడుతున్న నేపథ్యంలో ఈ వర్షాలకి భారీ ఏదైతే పాత భవనాలు ఉన్నాయో అవి కూలే ప్రమాదం ఉంది. కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అటు విపత్తు శాఖ ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేస్తుంది. కాచి చల్లార్చిన నీళ్ళే ఈ ప్రజలు తాగాలి, ఈ మురికి నీళ్ళు వస్తాయి కాబట్టి కాచి చల్లార్చి నీటిని కూడా తాగాలి, వేడి భోజనమే చేయాలంటూ కూడా విపత్తు నిర్వహణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో గుమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకి ప్రజలు ఇబ్బంది పడుతున్నా ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేందుకు గుంటూరు మున్సిపల్ శాఖ, అటు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, నగర కమిషనర్ పులి శ్రీనివాసు వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు ప్రజల్ని చైతన్యం చేస్తున్నారు. అప్రమత్తమయ్యే విధంగా కూడా చూస్తున్న పరిస్థితి అయితే గుంటూరు జిల్లాలో కనపడుతుంది. కెమెరా పర్సన్ పవన్తో కొండలరావు, గుంటూరు నుంచి.